హలో ట్రావెల్ లవర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 𝐕𝐞𝐧𝐤𝐚𝐭 ట్రావెలర్. సో అన్లోడింగ్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది అనమాట. చూడండి, లైన్గా నాలుగు బాక్సులు పెట్టేసి బోట్స్ తెచ్చి అయితే వేసేస్తారు. ఫీడర్లు అయితే మనం రాకముందే పైకి అయితే కట్టేశారు. సో ఇవే బోట్స్, యావరేజ్ వచ్చి ఒక 2.5 ప్లస్, అదే 2.6 అలా అయితే రావచ్చు. బాగున్నాయి బోట్స్. ఒక్కొక్క బాక్స్కి 10 కోళ్ళు అయితే ఏమన్నాను. చూడండి, బాక్స్కి 10 కోళ్ళు అంటే వాడికి సరిపోయినాయి. ఇంకొక కోడి వేసామంటే హీట్కి చచ్చిపోతాయి. అన్నంలో ఒక్కొక్కరు 10 కోళ్ళు ఒకేసారి తీసుకొచ్చి బాక్సులు వేసి డోర్ క్లోజ్ చేస్తున్నారు. సో ఈ ఫామ్ వచ్చి ఇది అన్నదే. మీ పేరునా? అక్బర్ ఫార్మ్స్. అక్బర్ ఫార్మ్స్ అంట అన్నదే. ఈ ఫాము 2 షెడ్లు అయితే మెయింటైన్ చేస్తాం ఇక్కడ. రొంపిచర్ల క్రాస్ అయ్యి రిటర్న్లో పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము, HP పెట్రోల్ బంక్. సో పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపా. సో షిఫ్ట్ అయితే అవుతున్నాము. నేను వచ్చి హెల్పర్ సీట్లోకి, మన ఆల్రౌండర్ గుండు బాస్ వచ్చి డ్రైవర్ సీట్లోకి అయితే వెళ్ళాడు. ఫుల్ లోడు ఒక 4 టన్ 500 కిలోస్ అలా అయితే లోడ్ అయింది. సో ఇది రిటర్న్ జర్నీ అనమాట. నైట్ టైము రొంపిచర్ల క్రాస్ అయ్యే టైంకి 1:31 అయింది టైము. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక 10 మినిట్స్ పట్టింది అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేశాడు. జై శ్రీరామ్. సీట్ ఎందుకు అంత ముందుకు వేసుకునే? సో ఇక జర్నీ అయితే స్టార్ట్ అయింది, రిటర్న్ జర్నీ. ఘాట్ రోడ్లో చాలా డేంజరస్ పాయింట్స్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా డేంజర్ కర్వ్. ఈ టర్నింగ్ మాత్రం చాలా డేంజర్ అని చెప్పుకుంటాము. సో ఏదో వెహికల్కి ట్రబుల్ ఉన్నట్టుంది, ఎవరో ఆపుతున్నారు. నీళ్ళా ఉన్నాయిరా. హలో ట్రావెల్ లవర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 𝐕𝐞𝐧𝐤𝐚 ట్రావెలర్. అందరూ బాగుండారు అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నాను. నమస్తే. సో ఎగ్జాక్ట్గా టైం అయితే చూపిస్తాను చూడండి. 10:31 అయింది టైము. సో మనకంటే ముందున్న వెహికల్ అయితే లోడ్ అయి వెళ్ళిపోయింది. సో మనమైతే 9:30కి అలా అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. సో లోడ్ చేసే అన్నోళ్ళు అయితే లేట్గా వచ్చారు. దాని కారణంగా ఒక 1.5 అవర్ లేట్ అయితే అయింది. ఆ వెహికల్ లోడ్ చేసుకొని వెళ్ళిపోయింది. సో మనమైతే లోడింగ్ పెట్టాము. ఇప్పుడు 10:30 అయింది టైం ఎగ్జాక్ట్గా. ఒక లోడింగ్ చేసేవాళ్ళు మామూలుగా 6 మెంబర్స్ అలా అయితే వస్తారు. సాటర్డే సండే అంటే ఫ్రైడేకి లోడ్ చేస్తే సాటర్డేకి వస్తాం, సాటర్డే లోడ్ చేస్తే సండేకి వస్తాం. అంటే ఈ 2 రోజులు కొద్దిగా లోడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. ఎక్కడ చూసినా కానీ ఒక 6 మెంబర్స్ అలా అయితే వస్తారు. ఇక్కడ లోడింగ్ బర్డ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 4 అయితే వచ్చారు. దాని కారణంగా లేట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి అయితే చూద్దాము. మన ఆల్రౌండర్ ఏం చేస్తాడో, ప్లస్ లోడింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూపిస్తా. సో చూడండి, బర్డ్స్ అయితే ఇవి. ఈ పక్కనే షెడ్లోటి వచ్చి ఖాళీ అయిపోయింది. సో ఇటు సైడ్ ఉన్న షెడ్ మాత్రం ఉన్నాయి బర్డ్స్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నాయి. సో చూడండి, ఇవి లోడ్ చేసుకోవాలా. సో వెళ్దాము. వెహికల్ బ్యాక్ సైడ్ ఏం చేస్తున్నా చూస్తాం. ఏ గుండు బాస్ ఏం చేస్తున్నా? లైటింగ్ లేదా? ఏం సైడ్ వెయిట్ రాసుకోమని చెప్తే స్లీవ్లెస్ ఒకటి వేసుకొని వచ్చి చలి అని చెప్పి తిరుగుతూ ఉండి ఈ పక్కకి ఆ పక్కకి. సూపర్ సార్. సో 4 వెయిట్ అయితే 4 బాక్సులు పెట్టి వెయిట్ అయితే నోట్ చేసుకుంటున్నాము. సో అన్లోడింగ్ ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. చూడండి, లైన్గా 4 బాక్సులు పెట్టేసి
బోట్స్ తెచ్చి అయితే వేసేస్తారు. అది 4 వెయిట్ పెట్టేసి నోట్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. ఆ విధంగా మొత్తం మన ట్రక్లో ఉన్నట్టు మొత్తం దించేసి బోట్స్ అప్పుడు స్టార్ట్ చేస్తారు వేయడం. ఏంది చెప్పా? అంతేనా? వెయిట్ నోట్ చేసుకోకుండా ఏం చేస్తున్నావు? ఆయన ఆ కంపెనీ కింద రాసుకున్నాడు, మన కంపెనీ కింద ఫీడర్లు అయితే మనం రాకముందే పైకి అయితే కట్టేశారు. సో ఇవే బోట్స్ యావరేజ్ వచ్చి ఒక 2.5 ప్లస్ అదే 2.6 అలా అయితే రావచ్చు. బాగున్నాయి బోట్స్. అక్కడ ఒక అన్న అయితే తోలుకుంటున్నాడు, దగ్గరికి తోలుకుంటాడు అనమాట. ఆ లాస్ట్ నుంచి ఇలా దగ్గరికి తోలుకుంటారు గేట్ దాకా. ఆ తర్వాత బాక్సులను దించిన తర్వాత ఈ కోళ్ళు తీసుకెళ్ళి బాక్సులు వేస్తారు. మొత్తం అదే మా పార్టీషన్లు, కోడి తొక్కకోకుండా పార్టీషన్లు అయితే ఉంటాయన్నమాట. ఆ పార్టీషన్లు అంతా ఒక చోటికి తోలుకొనేసి బాక్సుల్లో అయితే లోడ్ చేస్తారు. ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ మొత్తం అన్లోడ్ అయిపోయింది, ఖాళీగా ఉన్నది. బాక్సులన్నీ దించేశారు. ఇక్కడ ఐరన్ బాక్సెస్ అయితే ఉన్నాయి చూడండి. ఒక 38 అయితే ఐరన్ బాక్సెస్ ఉన్నాయి. అవి ఫ్రంట్ సైడ్ ఉంటాయి అన్నమాట వెహికల్లో. అవన్నీ ఇక్కడ దించారు. మళ్ళీ ఇక్కడ ప్లాస్టిక్ బాక్సెస్. సో ఇవి బోట్స్. అక్కడైతే దించిన తర్వాత కొన్ని ఇక్కడ దించుకున్నారనమాట. ఎందుకంటే ఈ బోట్స్కి మధ్యలో పార్టీషన్స్ అయితే ఉంటాయి. మొత్తం ఒక చోటుకి అయితే రావు. తోలిన తర్వాత కొద్దిగా కొన్ని బాక్సులు ఒక డోర్ దగ్గర, కొన్ని బాక్సులు ఒక డోర్ దగ్గర అయితే దించుకుంటారు. సో చూడండి పార్టీషన్లు ఉన్నాయి చూడండి బోట్స్కి. సో ఆడైతే లైట్లు ఆఫ్ చేసి ఆల్రెడీ లోడ్ అయితే వేస్తున్నారు బోట్స్. ఒక్కొక్క బాక్స్కి 10 అయితే ఏమని చెప్పా. ఒక్కొక్క బాక్స్కి 10 కోళ్ళు అయితే ఏమన్నాను చూడండి. బాక్స్కి 10 కోళ్ళు అంటే వాడికి సరిపోయినాయి. ఇంకొక కోడి వేసామంటే హీట్కి చచ్చిపోతాయి. అన్నంలో ఒక్కొక్కరు 10 కోళ్ళు ఒకేసారి తీసుకొచ్చి బాక్సులో వేసి డోర్ క్లోజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతుంది లోడింగ్ ప్రాసెస్. అందరూ అడుగుతున్నారు లోడింగ్ ప్రాసెస్ అనేది చూపించడం లేదని. లైటింగ్ ఉంటే చూపించచ్చు, లైటింగ్ లేకపోతే ఏం కనిపించదు, బ్లాక్గా వస్తుంది. ఎవరికి చూడాలని కూడా అనిపించదు. ఈ మాదిరి లైటింగ్ ఉన్నప్పుడు అయితే రికార్డ్ చేసి చూపించచ్చు. సో ఈ ఫామ్ వచ్చి ఇది అన్నదే. మీ పేరునా? అక్బర్ ఫార్మ్స్. అక్బర్ ఫార్మ్స్ అంట అన్నదే ఈ ఫాము. 2 షెడ్లు అయితే మెయింటైన్ చేస్తాను ఇక్కడ. సో ఎన్ని రోజులకి వచ్చానా? ఇది 45 డేస్. 45 డేస్కి లిఫ్ట్ చేస్తారా? లోడ్ అయితే అయిపోయింది. స్టార్ట్ అవుతున్నాము ఫామ్లో నుంచి. కరెక్ట్గా టైం చూడండి 1:16 అయింది. చాలా లేటు లోడు. 10:30కి స్టార్ట్ చేస్తే 1:20కి అయితే ఇస్తున్నారు అనుకోండి వెహికల్. 2.5 hours 3 hours లోడ్ చేస్తే చాలా కష్టం. 4 కాబట్టి చాలా లేట్ అయితే అయిపోయింది. సో ఫామ్లో నుంచి స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ జర్నీ. చూడండి ముందు పక్క వెహికల్స్ వాళ్ళు వచ్చిన వెహికల్, అది లోడింగ్ చేసే వాళ్ళు వచ్చిన వెహికల్. మన వెనకాల ఇంకా 2 బండ్లు అయితే ఉన్నాయి. అక్కడ ఒక బొలోరో ఉంది, ఇక్కడ ఒక బొలోరో ఉంది. ఆఫ్ రోడ్ అనమాట ఫామ్ దగ్గర కొద్దిగా. సింగల్ రోడ్ అయితే వచ్చింది. లెఫ్ట్ టర్న్ ఇక్కడ నుంచి ఒక 4.5 కిలోమీటర్ అయితే ఉంటుంది రొంపిచర్లకి. రొంపిచర్ల క్రాస్ అయ్యి రిటర్న్లో పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము, హెచ్పి పెట్రోల్ బంక్. సో పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆపా. సో షిఫ్ట్ అయితే అవుతున్నాము. నేను వచ్చి హెల్పర్ సీట్లోకి మన
ఆల్రౌండర్ గుండు బాస్ వచ్చి డ్రైవర్ సీట్లోకి అయితే వెళ్ళాడు. ఫుల్ లోడ్ ఒక 4 టన్ 500 కిలోస్ అలా అయితే లోడ్ అయింది. సో ఇది రిటర్న్ జర్నీ అనమాట. నైట్ టైము రొంపిచెర్ల క్రాస్ అయ్యే టైంకి 1:31 అయింది టైము. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక 10 మినిట్స్ పట్టింది అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేశాడు. జై శ్రీరామ్. చెప్పులు తీసేయి, మళ్ళీ క్లచ్ పట్టుకున్నా. చెప్పులు తీసి మండి నవ్వుతారా? సీట్ ఎందుకు అంత ముందుకు వేసుకున్నా? ఓ ఇక జర్నీ అయితే స్టార్ట్ అయింది, రిటర్న్ జర్నీ. ఎక్కడి వరకు ఓపుకుంటే అక్కడి వరకు డ్రైవ్ చేయాలా. ఘాట్ సెక్షన్లో మాత్రం నేనే డ్రైవ్ చేస్తా. కొంచెం భయం అనేది ఉంటుంది కదా కొత్తగా డ్రైవ్ చేసేటప్పుడు. కొత్త వాళ్ళు ఉన్న డ్రైవ్ చేస్తామంటే ఎటైనా కొద్దిగా భయం ఉంటుంది కాబట్టి ఘాట్ రోడ్లో నేనే డ్రైవ్ చేస్తాను. మళ్ళీ తిరుపతిలో అయితే ఇస్తాను. సో ఫుల్గా వీడియో అయితే వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కానీ కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తిరుపతి నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. తిరుపతి టౌన్లో అయితే వెళ్తాము. సో ఇలా హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. రైట్ వెళ్తే మదనపల్లి, లెఫ్ట్ వెళ్తే తిరుపతి. చూసుకో రైట్ వచ్చేసుకో. సో లెఫ్ట్కి అయితే కట్ అయినాం. ఇక ఇక్కడి నుంచి డైరెక్ట్ సీదా తిరుపతి. ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరుపతికి. బాగ్రాపేట అయితే క్రాస్ అవుతున్నాము. సో ఇంకా ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అవుతాము. ఘాట్ రోడ్ క్రాస్ అయ్యేంత వరకు నేనైతే డ్రైవ్ చేస్తాను. ఘాట్ రోడ్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మన ఆల్రౌండర్ అయితే తీసుకుంటాడు, వంశీ గారు. సో కొద్దిగా ఘాట్ రోడ్ డేంజరు, లోడ్ వెహికల్. బాగానే డ్రైవ్ చేస్తున్నాడు వంశీ కూడా, బాగా స్లోగా నిదానంగా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ కొద్దిగా టైం అయితే ఎక్కువ అయిపోయింది కదా, కొద్దిగా లాగుదాము ఫాస్ట్గా అని చెప్పి తీసేసుకున్నాను. కొద్దిగా తిరుపతి వరకు ఫాస్ట్గా వెళ్ళామంటే కొద్దిగా టైం సేవ్ అవుతుంది. అందుకోసం నేనైతే డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అవుతాము. ఘాట్ రోడ్లో వ్యూస్ అయితే చూపిస్తాము నైట్ టైం ఎట్లుంటుంది అని. ఘాట్ రోడ్లో చాలా డేంజరస్ పాయింట్స్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా డేంజర్ కర్వ్. ఈ టర్నింగ్ మాత్రం చాలా డేంజర్ అని చెప్పుకుంటాము. సో ఏదో వెహికల్కి ట్రబుల్ ఉన్నట్టుంది, ఎవరో ఆపుతున్నారు. నీళ్ళా ఉన్నాయిరా, అంటే కెమెరా ఏంటి. సో వాళ్ళకి వెహికల్కి ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది, రేడియేటర్ ఏదో ప్రాబ్లం, వాటర్ కావాలంట. సో ఏమే రేడియేటర్ ప్రాబ్లమా? ఈ బండికి వచ్చినావు నువ్వు? రేడియేటర్లో నీళ్ళు లేవా? నీళ్ళు లేకుండా వచ్చావా? ఘాట్ రోడ్లో భలే ఇబ్బంది. పట్టుకో నేను మెడ్రాస్ కన్నా బండి ట్రబుల్ ఏం లేదు కదా. సో వాళ్ళకైతే వాటర్ పట్టించేసి రేడియేటర్లు అయితే పోసుకున్నారు. సో ఒక బాటిల్ కూడా అయితే పట్టుకున్నారు. మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇదే డేంజరస్ కర్వ్. సో వాళ్ళు ముందుగానే పెద్ద టర్నింగ్ అయితే ఉంది ముందు పక్క, ఎందుకులే అని చెప్పి అక్కడైతే ఆపేశారు. రేడియేటరు వాటర్ లేవు, ప్లస్ వ్యాక్యూమ్ కూడా ఎక్కడం లేదంట. ఏదో గ్యాస్ కిట్ అయితే పోయింటాదో లేదో ఏమైంది అర్థం కాలేదని ఆడైతే ఉన్నారు. సో మనకైతే టైం లేదు. మనం చేసిన కాడికి వాటర్ అయితే
ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాను. సో ఇదొక డేంజరస్ రన్నింగ్ అనమాట. సో ఎక్కువ బ్రేకు పట్టుకొని హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇదైతే మిడిల్ పాయింట్ అనమాట ఈ రన్నింగ్స్. సో గేర్లో అయితే డౌన్ చేసుకోవాలా. కొద్దిగా గేర్లో ఉన్నామంటే మనకు వెహికల్ మీద గ్రిప్ అయితే ఉంటుంది. గేర్లో ఉండడం వల్ల బ్రేక్ కూడా బాగా నిలుస్తుంది. ఎక్కువగా చాలామంది తెలియక న్యూట్రల్ అయితే చేస్తారు. న్యూట్రల్ చేశారంటే వెహికల్ కంట్రోల్లో ఉండదు. న్యూట్రల్ చేశారంటే వెళ్ళిపోతూ ఉంటుంది వెహికల్. సో అలా గేర్లో ఉండడం వల్ల చూడండి కంట్రోల్ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. బ్రేక్ తొక్కినప్పుడు ఆ గేర్లో ఉండడం వల్ల వెహికల్ అనేది కొద్దిగా బాగా స్లో అవుతుంది. న్యూట్రల్లో ఉన్నప్పుడు బ్రేక్ తొక్కినప్పుడు దానికి దీనికి తేడా ఉంటుంది చూడండి కావాలంటే. సో అది ఎక్కువగా బ్రేక్ ఉపయోగించామంటే బ్రేక్ లైనింగ్లు అనేటివి ఎక్కువ హీట్ అయిపోయి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో గేర్లో డౌన్ చేసుకోవడం వల్ల ఘాట్ రోడ్లో ప్రాబ్లం ఏమి ఉండదు, మనకు కంట్రోల్ అయితే ఉంటుంది వెహికల్ మీద గేర్లో డౌన్ చేసినప్పుడు. కపిల్ తీర్థం సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇదైతే కపిల్ తీర్థంకి లోపలికి వెళ్ళే దారి. ఇదైతే సర్కిల్ అనమాట. సర్కిల్ వేసుకొని సర్కిల్ రౌండ్ తిరిగి మళ్ళీ ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాము కరకంబాడికి. వాళ్తుంది రన్నింగ్లో నిదానంగా. సో ఆల్రౌండర్ అయితే తోలుతాడు. గాడి దిగిన తర్వాత అలిపిరి రోడ్లో అయితే ఇచ్చా. సో అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలిపిరి దగ్గర ట్రాఫిక్ అయితే ఉన్నింది. సో అక్కడైతే రికార్డ్ చేయాల, రోడ్డు క్లియర్ చేసి స్టార్ట్ అయిపోయినాము అక్కడి నుంచి. చాలా వెహికల్స్ వెళ్ళిపోయాయి. అంటే డబల్ రోడ్ ఉంటుంది కదా, మామూలుగా వాళ్ళు 3 o'clock వరకు వెయిట్ చేస్తారనమాట. 12కి గేట్ క్లోజ్ చేస్తారు, 3 o'clock ఓపెన్ చేస్తారు. 3 o'clock ఓపెన్ చేస్తారు కదా, ఒక లైన్లో పెట్టుకుంటూ ఉంటారు అనమాట వెహికల్స్. 3కి 10 minutes 20 minutes ఉన్నదనంగా మొత్తం అందరూ సర్కిల్ దగ్గరికి వచ్చేస్తారు, అన్ని రూట్లు బ్లాక్ చేస్తారు అనమాట. సో అక్కడైతే కొద్దిగా వెహికల్స్ క్లియర్ చేసుకొని ఇలా వచ్చేసాం. సో 2:45 అయింది టైము. ఇంకా లీలామాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఒక 2 minutesలో లీలామాల్ దగ్గర లెఫ్ట్ కట్టానామంటే డైరెక్ట్ కరకంబాడి. తిరుపతి దాటిన తర్వాత గుండుపాసన అయితే సైడ్ చేసి నేనైతే ఎక్కినాను. సో మాముండూరు అయితే క్రాస్ అయ్యి ఇలా ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్నాము. చాలా ఘోరంగా ఉన్నది. ఆపోజిట్గా వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ లారీని క్రాస్ చేద్దామంటే సో ట్రై చేద్దాం. వచ్చేస్తాడు వాడు. అంట బండి పోతానని కూడా తెలియకుండా చూడండి. ఓవర్టేక్ ఉన్నా కానీ సైడ్ ఓవర్టేక్ చేసి హార్న్ కొడతాడు. ఈడోడు రోడ్లో నిలబెట్టినాడు చూడు. కోడూరుకి అయితే చేరుకున్నాము. చూడండి రైల్వే కోడూరు అనే బోర్డు. ఇలా కాటా దగ్గరికి అయితే వచ్చేసాం. కరెక్ట్గా 1:20 ఆ టైంలో అయితే మనకు లోడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే కాటా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే చూద్దాము. కరెక్ట్గా 3:37 అయింది. 2 hours జర్నీ అనమాట. 2 hours లోడింగ్ పాయింట్ నుంచి. అక్కడి నుంచి ఇక్కడికి మనకు ఎగ్జాక్ట్గా ఒక 100 kilometers అలా అయితే ఉంటుంది. 100 అబోనే ఉంటుంది. సో 2 hours అయితే వచ్చేసాం. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మనకు కరెక్ట్గా 3 అయింది కరకంబాడి. ఆ నుంచి 40 నిమిషాలు లోడ్ బండి. మేనేజర్ సాబ్ ఎక్కువ మన మేనేజర్ వచ్చినాడు, ఆల్రౌండర్ కుండు బాస్ వచ్చినాడు. ఇంకా మనం అయితే డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేష్ రాజ్ ట్రావెలర్. మాస్క్ వేసుకున్నాను అప్పుడే వీడియోలో కనిపిస్తాడు. ఈ మాత్రం అన్లోడింగ్ కింగ్స్ అనమాట నలుగురు. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరైనా నమ్ముతానంటే అది వీడిని నమ్ముతా.